లేఖలు, జాతీయాలు, ఇట్లా రకరకాల అంశాలు. మనం మూడో తరగతి అమ్మ పాఠం ఉంది. అమ్మ పాఠం చెప్పిన తర్వాత అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతయి అవనిలోన లేదురా అని ఆ పాట పాడిన తర్వాత నాన్న అమ్మ గురించి ఉన్నది కదా, మరి రేపు మీరు నాన్న గురించి రాసుకురావాలి. ఓకేనా? అమ్మ మనం ఇట్లా అనుకున్నాం కదా, మరి నాన్న గురించి ఏమనుకుంటున్నారు మీరు? నాన్న గురించి రేపు రాసుకొని రండి అని చెప్పడం. ఓకేనా? తర్వాత 5వ తరగతి పాఠం తీసుకుని 4వ తరగతి పాఠం తీసుకుని తెలంగాణ పాఠం ఉంది. ఉందా తెలంగాణలో? ఏం పాఠం? మొదటి పాఠం ఏం పాఠం? తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ ఉందా ఆ పాట? మరి తెలంగాణ గురించి ఈ విధంగా చెప్పారు కదా, మన రాష్ట్రం గురించి తెలుసు. మరి మీ ఊరి గురించి ఏముంది? మీ ఊరి గురించి ఏమనుకుంటున్నారు? మా ఒలిగొండ ఉంది, గుట్ట బాగుంటుంది, పక్కపడి మూసీ నది కాలువ ఉంది, మూసీ నది కాలువ ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయని ఈ అంశాలు చిన్న చిన్న వాక్యాలతో రాసుకుంటామని చెప్పేసి ఈ విధంగా విద్యార్థులకు రకరకాల సన్నివేశాలు, రకరకాల విషయాలు చెప్పేసి లేఖన నైపుణ్యం పెంపొందించడానికి కావాల్సినటువంటి విషయాలు తీసుకొని మనము ఆ విద్యార్థులు లేఖన నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. ఇలా చేస్తే విద్యార్థికి కాలక్రమంగా అభ్యాసాలు చేస్తూ 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 ఉంటే లేఖన నైపుణ్యము ఇంకా అభివృద్ధి చెందుతుంది. రైట్. మరి ఈ లేఖన మార్గం అభివృద్ధి చెందే మార్గం అంట. మీరు చెప్పిందా పాటు ఇంకా ఏమైనా ఉందా? చిత్రలేఖనంలో పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి, సొంతంగా ఆలోచించి నచ్చిన బొమ్మ గీసేటట్టు చూడాలి, విద్యార్థికి స్వేచ్ఛ ఇవ్వాలి. విద్యార్థికి స్వేచ్ఛ ఇస్తే చాలా చక్కగా చెప్పగలుగుతాడు, చక్కగా రాస్తాడు. నేను శుంక్షాల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఇలా చెప్తేనే రాసింది, బ్రహ్మాండంగా రాసింది. కృష్ణపోని ఎంత బాగా రాసిందంటే అమ్మాయి చక్కగా రాసింది. అంటే మనము స్వేచ్ఛనిస్తే విద్యార్థి సొంతంగా ఆలోచించుకు రాయమని చెప్తే చాలా బాగా రాస్తాడు. ఆ విధంగా మనం స్వేచ్ఛనిచ్చుకుని రాసుకోవడం వల్ల అయితే ఆ విద్యార్థి రాస్తాడు. మనం ఎంత ఏమనుకున్నాము? మనము రాత విషయంలో, లేఖనం విషయంలో స్పష్టత, సరళత, అర్థవంతంగా రాయడము, నిడివితో రాయడము అనే ఆ క్రమంగా ఆ పద్ధతి పాటించుకుంటూ విద్యార్థి రాసేది అభివ్యక్తీకరణ సామర్థ్యం, స్పష్టంగా నిర్మాణం, సౌజన్యం, వ్యాకరణం. ఓకేనా? రాముడు బడికి వచ్చింది, రాముడు బడికి వచ్చిందంటమా? వచ్చాడు అనాలి. అంటే ఇలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా, అర్థవంతంగా, అర్థమయ్యేలా రాయడం మనము అలవాటు చేయించాలి. అయితే మనం చూచిరాత పెట్టేటప్పుడు కూడా చూచిరాత పెట్టిస్తామా? మన తరగతిలో 10 మంది పిల్లలు ఉన్నారు. మనది బౌల తరగతి బోధన కాబట్టి ఈ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉంది, ఇక్కడ థర్డ్ క్లాస్ ఉంది. ఫస్ట్ క్లాస్ మనం పాట చెప్పినాం, తబల పాట చెప్పినాం. చెప్పింది అదే నోట్ పుస్తకం ఇక్కడ పెట్టండి అని చెప్తాం. పెట్టి వీళ్ళకి ఇంకో లెసన్ చెప్తాం, అమ్మ పాఠం చెప్తాం, అమ్మ పాట మీరు చదువుకోని చెప్తాం. ఫస్ట్ క్లాస్లో ఏడు చదువుకుంటారు, థర్డ్ క్లాస్లో ఏడు చదువుకుంటారు. మనం ఇక్కడ తబల తబల బలబల లబలబ తలతల అని చెప్పేసి మనం ఏం చేస్తాము? ఆ విద్యార్థి ఆగుంటాడు, మనం నోట్బుక్ పెట్టిస్తాం. ఓకేనా? విద్యార్థి రాసేది అని తెలియదు. సార్ పెట్టించింది, మేడం పెట్టించి ఎట్లా పెడతాడు, వానికి నచ్చినట్టు రాసుకొని వస్తాడు. అలా కాకుండా విద్యార్థిని రామని చెప్పి పిలిపించేసి పక్కన నిలబడుకో, త బా లా లా బా లా బా అని విద్యార్థి ముంగట్నే మనము చూచిరాత పెట్టియాలి. విద్యార్థిని చూడమని చెప్పాలి, మనం రాస్తూ ఉండాలి. అలా పెట్టేయడం వల్ల ఏమైందంటే విద్యార్థి చూస్తాడు, రాసే విధానం విద్యార్థికి అలవాటు అవుతుంది. ఓహో ఇలా రాయాలనా, ఇలా తిప్పాలనా అనే విషయం తెలుస్తుంది. మనం ఇక్కడ పెట్టుకుంటా, పిల్లలు అక్కడ కూర్చోబెట్టద్దు. నువ్వు ఖచ్చితంగా చూచిరాత పెట్టించినప్పుడు విద్యార్థి ముందే పెట్టించాలి. అప్పుడు మాత్రమే విద్యార్థికి రాసే విషయంలో పూర్తి అవగాహన వస్తుంది, ఇలా రాయాలనే విషయం తెలుస్తుంది. కాబట్టి గతంలో చేసిన అనుకుంటున్నాను. ఒకవేళ మన ఒత్తిడిలో భాగంగా చేయకపోతే ఇప్పటి నుంచైనా విద్యార్థి మన పక్క పెట్టుకొని చెప్పే విధంగా, రాసే విధంగా చూడండి. ఈ లేఖన రాసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు విద్యార్థి తప్పులు చేస్తారు కదా. ఇప్పుడు అనుకున్నాం కదా, తప్పులు లేకుండా రాస్తలేడు సార్, తప్పులు లేకుండా రాయట్లేదు. ఓకేనా? గురింత అక్షరాలు గుర్తులు చక్కగా పెట్టట్లేదు కదా.
మరి ఆ నివారణ ఏ విధంగా చేయాలి, ఆ సవరణ ఏ విధంగా చేయాలి దోషాలు రాసేటప్పుడు? మీరైతే ఎలా చేస్తున్నారు? ఇలానే చేస్తారా? డైలీ డిక్టేషన్ చెప్తున్నావు. ఓకే, డిక్టేషన్ చెప్పే క్రమంలో ఉక్త లేఖనం, ఓకేనా? ఉక్త లేఖనం చెప్పినావు, తప్పులు రాస్తుండే ఏం చేస్తారు అప్పుడు మేడం? వాళ్ళ ముందే, వెరీ గుడ్, వాళ్ళ ముందే కరెక్ట్ చేయాలి. పాట అని చెప్పింది మేడం, రాసిన, నేను పాట అని రాసిన. మనం ఏం చేయాలి? విద్యార్థి పిలిపించేసి వెరీ గుడ్, దీర్ఘం ఇయ్యలేదని చెప్పాలి. అయితే అంతకంటే ముందు ఇంకో చిన్న పని చేయాలి, ఇది చదివించాలి. వెరీ గుడ్, సూపర్. ఇది ఏంద్రానా? పాట సార్. వెరీ గుడ్, సూపర్. ఏంద్రానేది? పాట సార్. ఏంద్రానేది? పాట. ఏం చదివిది? ఏంద్రది సార్? కొద్దిగా సంశయిస్తాడు, అక్కడ సంశయిస్తాడు. దీన్ని పదే పదే చదివించాలి తప్పు రాసినప్పుడు. సార్ ఏమైంది నాన్న? వాడే చెప్తాడు, దీర్ఘం ఇవ్వాలి సార్. వెరీ గుడ్, రైట్. ఓకే, అది కూడా ఓకేనా? ఇలా ఓకే. కారం, కారం అని చెప్పిన విద్యార్థి ఏం రాసిండు? అనుకుందాం, ఓకేనా? ఏంటిది ఇది? కారం. కారం సార్. కారం. అవును సార్. కారమేనా? అవును సార్. వెరీ గుడ్, సూపర్. ఇది కరెక్టేనా? కారం. కారం సార్. ఇదేంది? కారం. నేనేం చెప్పినా? కారం కదా. మరి ఇక్కడ ఏం లోపించింది? ఇక్కడ ఏం తక్కువైంది నాన్న? కారం లోపించింది. మరి కారం కావాలంటే ఏం చేయాలి? దీర్ఘం చేయాలి. కారం, ఓకేనా? ఇక్కడ రాసేటప్పుడు కూడా దాని దీర్ఘం ఈరా, దీర్ఘం మర్చిపోయినవేందని చెప్పొద్దు. దీర్ఘం ఈ గుడి ఈ కుంభి అని చెప్పొద్దు, రాయాలంతే. కారం ఇది ఇలా కాదు నాన్న, ఇలా రాయాలి అని చెప్పాలి. నేను చెప్పాను కదా. ఆవు రాసిన అనుకో విద్యార్థి, ఇది రాసిండు, మనం ఏమంటాం? రైట్, మనం ఏమంటాం? నేను రాసిన, మీరైతే ఏం చేస్తారు? ఏ గియా రాసిన ఏంద్రా, గిది కాదురా, 2 రాయాలి. ఏమంటాం మనం? 2 రాయాలంటాం. 2 ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నది ఒకటి ఆ. 2 లేవు, 3 లేవు, 2 ఆలు ఉన్నాయి కదా సార్? 2 ఆలు ఉన్నాయి. 2 ఆలు కాదు సార్, ఓకేనా? మనం 2 1 ఒక్క ఇవన్నీ చెప్పొద్దు, పలికించాలి. ఖరం, 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 ఓకేనా? ఖరం, ఖరం, ఖరం అని చెప్పినప్పుడు ఇది ఖరం అని చెప్పినాం మనం. ఈ ఖరం చెప్పినాం, విద్యార్థి రాసిండు. అప్పుడు మనం ఏం చేయాలి? 1 రాసినది నాన్న, 1 కాదు నాన్న, 2 రాయాలి అంటాం. ఒకవేళ మనం గట్టిగా ఖరం అన్నప్పుడు అరే సార్ గట్టి చదివిండు, కావొత్తియాలనేమో అనేది చెప్పలేం కదా. విద్యార్థి 10 విధాలు ఆలోచిస్తాడు అనుకొని రాసిన అనుకుందాం మనం. అప్పుడు ఇది ఖరం నాన్న, ఖరం కాదు. ఇవి మహాప్రాణ అక్షరాలు. అది పలికినప్పుడు మన నాభి నుంచి వెళ్ళి గాలి బయటకు వస్తుంది. మీరు పెట్టుకో చూడండి, ఖ ఘ ఛ ఝ అన్నప్పుడు లోపల నుంచి గాలి మన చేయికి తాకుతుంది. కాబట్టి వాటిని పలికే విధానం స్పష్టంగా గట్టిగా పలకాలనే విషయం తెలియజేయాలి. ధ్వని, ఢంక, భల్లూకము, సీతాఫలం, ఓకేనా? ఈ అక్షరాలు పలికేటప్పుడు మన స్పష్టత, మన ధ్వనిలో మాడ్యులేషన్లో తేడా కనిపించాలి. మహాప్రాణ అక్షరాలు అంటే అవి గట్టిగా స్పష్టంగా ఒత్తి స్ట్రెచ్ చేసుకుంటూ పలకాల విషయం తెలియజేయాలి. అలా చెప్పినప్పుడు ఇక్కడ
దోష నివారణ జరుగుతుంది. విద్యార్థిని చూయిస్తూ అతనితో ఒకసారి చదివించి అతని వల్ల కాకపోతే మనం అక్కడే సవరించి తెలియజేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ విద్యార్థికి లేఖన విభాగంలో దోష నివారణ జరుగుతుంది. అలా చేసే ప్రయత్నము మనం చేయాలి. చేస్తాం సార్. ఓకేనా? రైట్. ఇలా అనుకున్నప్పుడు మరి దోష నివారణలు చేస్తా అనుకుంటాం. తరచుగా స్వీయ రచనలో ఎలాంటి దోషాలు ఉండవచ్చు? ఎక్కడెక్కడ ఉంటాయి? వెరీ గుడ్, సూపర్. స్వీయ రచనలో సున్నాలు పెట్టకపోవడం, ఇంకా ఫుల్ స్టాప్ కామాలు ఇలా పెట్టకపోవడం, గుణింత దోషాలు ఉంటాయి సార్. గుణింత దోషాలు, ఒత్తు పదాలు స్పష్టంగా రాయలేకపోవడం, ఒక అక్షరం చెప్పినప్పుడు ఇంకో అక్షరం రాయడం, ఇంకా ఎస్ వెరీ గుడ్. అల్ప ప్రాణాలప్పుడు మహాప్రాణాపు అక్షరాలు రాయడం. ఓకే, ఇంకా ఓకే రైట్. వాక్యంలో పదాన్ని కట్ చేసి ఈ వాక్యంలో ఆ వాక్యాలకు రాసే విధంగా, ఇంకా విషయ దోషం. వెరీ గుడ్. విషయ దోషం కూడా జరుగుతుంది. ఇంకా రైట్. ఇలా కొన్ని అంశాలతోటి స్వీయ రచనలో విద్యార్థులు సహజంగా దోషాలు చేసే అవకాశం ఉంది. మరి ఇలా చేసిన దోషాలను మీ తరగతిలో ఎప్పుడైనా జరిగాయా? జరిగితే మీరు ఏ విధంగా చేశారు? ఒకరిద్దరు షేర్ చేసుకుంటారు. ఆ దోషాలను ఏ విధంగా పరిష్కరించారు? ఓకే, గుడ్. ఓకే, వెరీ గుడ్. దానికి సంబంధించిన పదాన్ని ఆ సన్నివేశానికి ఇది ఇలా ఉంది కదా, ఇది ఎట్లా రాసాం అని చెప్పేసి వివరించి చెప్పాను. ఇప్పుడు చెప్పాను ఎంత వరకు? రాముడు బడికి వచ్చింది. రాముడు బడికి వచ్చింది ఏంటన్నా? రాముడు బడికి వచ్చాడు కదా. మనము స్త్రీలింగానికి అయితేనే వచ్చింది అంటాము, పుల్లింగంకి అయితే ఏమంటామంటే వచ్చాడు అంటాం. కాబట్టి ఇక్కడ తేడా గమనించుకున్నా ఇలా రాయొద్దు అని చెప్పేసి అలా చేస్తుంటాం. ఓకేనా? ఇంకా శబ్దం ద్వారా చెప్తాం సార్. శబ్దం ధ్వనిలో తేడా వల్ల, తేడా ఉచ్చారణలో తేడా కూడా గమనించాం. అంటే ఇక్కడ మనం చెప్పేటప్పుడు మనం కూడా స్పష్టంగా పలకడం అలవాటు చేసుకోవాలి. మీద మీద చెప్పినట్టుగా చెప్తే విద్యార్థులకు అదే విధంగా వస్తుంది. మనం చేసే క్రమము ఏ విధంగా ఇదైందో మనల్ని దాదాపుగా 100% విద్యార్థి మనల్ని అనుకరించే ప్రయత్నం చేస్తాడు. మనం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. ఎక్కడో చోట కొంత తేడా వస్తుంది, కానీ దాదాపుగా విద్యార్థి మనం అనుకరిస్తాడు. కాబట్టి విద్యార్థికి మనం ఖచ్చితంగా స్పష్టత ఇవే ఇచ్చే అవకాశం చేయాలి. పిల్లలు మాట్లాడే భాష వేరు, తర్వాత పుస్తక భాష వేరు. దానివల్ల వ్యాకరణ అంటే మాట్లాడే భాషకు పుస్తక భాషకు కొంచెం తేడా ఉంటుంది. అది కూడా గుర్తించి విద్యార్థికి తెలియజేయాలి మనము. ఇక్కడ మీరు చెప్పినట్టుగానే పిల్లలు పదాల మధ్య రాయమన్న తర్వాత పిల్లలపై నల్లబల్లప రాయాలి. రాసిన పదాలకు పోల్చుకొని చెప్పాలి. ఓకేనా? కరం, కారం, ఈ రెండింటి పదాల మధ్య ఏముందా తేడా అని విద్యార్థికి అక్కడే పోల్చి చూపించాలి. ఓకేనా? వరం, వారం. ఓకేనా? ఇట్లా అక్కడే విద్యార్థికి ఆ తేడాను గమనింపజేస్తే ఆ విద్యార్థిలో ఖచ్చితంగా అది ముద్రపడిపోయి మళ్ళీ దోషాలు చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇక్కడ మనం ఏమనుకున్నాము, క్రమ పద్ధతిలో దోషాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి ఆ దోష నివారణ చేసుకుంటూ స్వీయ రచనలో విద్యార్థికి చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ సరైన పదజాలము, వాక్య నిర్మాణము, అక్షర దోషాలు, వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా మనం విద్యార్థి చెప్పి ఎవరైనా రాసిన విషయాన్ని అక్కడనే గమనింపజేసి తప్పులు దోష నివారణ చేస్తే విద్యార్థికి మళ్ళీ దోషాలు చేయకుండా లేఖన నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అది అవసరపడుతుంది. రైట్. మరి రాసినప్పుడు విద్యార్థి విషయ దోషం ఉంటుంది, భావదోషం జరుగుతుంది అక్కడ. మరి ఆ భావదోషం ఉందా లేదా, ఎలా ఉందని చెప్పి అది గమనించాలి. తర్వాత సరైన క్రమంలో రాసిర్రా, సరైన వాక్యాలు రాశారా, సరైన క్రమంలో ఉందా లేదా, వాక్యాల్లో పదాలు సరిగ్గా ఉన్నాయా లేవా,
ఇవన్నీ గమనించి విద్యార్థి అక్షర దోషాలు అక్షర స్పష్టంగా ఉన్నాయా లేవని చెప్పేసి దానికి తగ్గట్టుగా కొన్ని వీలైతే కొన్ని కృత్యాలు చేసేసి విద్యార్థికి ఆ దోష నివారణ చేయాలి. ఎలాంటి కృత్యాలు చేయాలి, ఏమేం చేయాలో కూడా మనం ఇక్కడ కొన్ని ఉన్నాయి. మనం దాదాపు రోజు పాఠశాలలో మనం చేస్తూనే ఉన్నాము. అలాంటి కృత్యాలే మనం ఇక్కడ కూడా కొన్ని ఇస్తాము. అయితే 1వ తరగతి అభివృద్ధికి వ్యూహాలు ఇంతవరకు మీరు చెప్పారు. చిత్రాలు గీసుకుంటూ చిత్రాల ద్వారా చుక్కలు కలపడము, నమూనాలు చేయడం అనేది ఇగో అర్ధచంద్రాకారం చుక్కలు కలపడం, ఎస్ ఆకారంలో కలపడం మనం 1వ తరగతిలో చాలా చూసాం. ఓకేనా? ఉన్నాయా? తబల, కలప, అమల, బలబల, లబలబ వర్క్షీట్లో బాగా ఇచ్చారు. పాఠ్యపుస్తకంలో కొన్ని ఇచ్చారు, వర్క్షీట్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అభ్యాసాలు చేయిస్తే ఆ విద్యార్థికి ఇచ్చిన గీతల్లో అక్షరాలు పదాలు రాయడము, చుక్కల ద్వారా బొమ్మలు గీయడము, చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయడము, గళ్ళల్లో అక్షరాలు పదాలు రాయడం, ఇట్లా గళ్ళ పెట్టి ఇచ్చేసి మనం అక్షరాలు కూడా తయారు చేయించడం, అక్షరాలతోటి పదాలు రాయించడం, ఇలా రకరకాలుగా విద్యార్థిని అభ్యాసాలు కల్పిస్తూ ఆ లేఖన నైపుణ్యాన్ని పెంపొందించే మనము చేస్తుంటాం. సంభాషణ రాయించడం, మైండ్ మ్యాపింగ్, స్వీయ మూల్యాంకనం. నిన్న మైండ్ మ్యాపింగ్ గోదావరి గురించి చెప్పుకున్నాం కదా. నేను గోదావరిని ప్రాజెక్టులకు ఉపయోగపడతాను, సాగునీరుకు ఉపయోగపడతాను, నా నదీ తీరంలోని దర్శనీయ స్థలాలు బాసర, ధర్మపురి, భద్రాచలం, ఇవాళ ఇలా మైండ్ మ్యాపింగ్ తోటి కూడా ఆ విద్యార్థిని రాసే విధంగా మనం ప్రోత్సహించాలి, రాయించాలి. ఇంకో ఇది ఉంది, ఇది ఏ బొమ్మ? బస్సు సార్. బస్సా? అవును సార్. వెరీ గుడ్, సూపర్. ఎక్కిరా బస్సు ఎప్పుడన్నా మీరు? ఎక్కినాం సార్. చిన్నగా ఈ బొమ్మ ఉంది కదా, దీనికి మీరు రంగులు వేయాలి. దీనికి ఏం రంగులు వేయాలి సార్? నీ దగ్గర ఏ రంగు ఉంటే ఆ రంగులు వేయాలి. నువ్వు బస్సు చూసినావు కదా, చూసినా సార్. బస్సు కలర్ వేయి. నా దగ్గర రంగులు లేవు సార్. ఏ రంగులు లేవు సార్? ఏ రంగులు లేవా? ఆ పక్క ఆ అబ్బాయి ఇస్తాడు, అబ్బాయి దగ్గర తీసుకో. అయినా సరే, రమేష్ రేపిస్తాడు. రైట్. ఈ విధంగా మనం ఇక్కడ అయితే ఇక్కడ ఆ విద్యార్థి చూసిన బస్సు రంగు వేస్తాడు. ఒక్కొక్కసారి ఈమెకు ఆమె రంగు వేయలే, ఆమె దగ్గర కలర్ చాక్ పీస్, కలర్ పెన్సిల్ ఉన్నాయి, నీకు ఈయన నేను ఇస్తా అంటది. అన్నప్పుడు ఏం చేస్తాము, దీనికి బ్లూ రంగు వేయచ్చు. కానీ బొమ్మ గీయడం తెలుసు, రంగులు వేయడం తెలుసు. కానీ ఆమె దగ్గర ఆ రంగు అందుబాటులో లేకపోవడం వల్ల నల్ల టైర్కు బ్లూ రంగు వేయచ్చు. ఎందుకు? నాకు లేదు సార్, మరి నీకు వేస్తుంది సార్, కానీ ఆమె ఇవ్వలేదు సార్, అడిగినా సార్, మస్తు అడిగినా సార్, ఇవ్వనే ఇవ్వలేదు సార్ అని చెప్తుంది. కానీ ఇక్కడ రంగులు వేయడం తెలుసు, కానీ ఈ మ్యాచింగ్ చేసే క్రమంలో లేక వేయదు. కొందరికి అవగాహన లేక కూడా వేయరు. ఇంకొందరు ఏం చేస్తారంటే, మనం రెగ్యులర్గా అప్పుడు ఎర్ర బస్సు ఉండే, ఇప్పుడు పచ్చ బస్సు వచ్చింది, కొన్ని కలర్ బస్సులు వచ్చినాయి. స్కూల్ బస్సులు అయితే మొత్తం ఎల్లో కలర్ ఉంటున్నాయి. స్కూల్ బస్సులు మొత్తం ఎల్లో కలర్ ఉంటున్నాయి. అంటే ఆ విద్యార్థి చూసిన బస్సు ఆకారం గుర్తొచ్చి వాడు ఏది వేస్తే అది రైట్ వేయాలి. ఒకవేళ మరీ పొంతన లేకుండా వేసినప్పుడు సవరించే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇలా మనము చిత్రాల ద్వారా చేపిస్తున్నాం. తర్వాత ఈ చుక్కలు కలిపి కూడా మనము చాలా చేస్తున్నాం. మొదట ప్రారంభించేదే ఈ చుక్కలతోటి. ఫస్ట్ వాస్తవానికి మనకు సంస్కృత పాఠాలు స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా చుక్కలతో ప్రారంభిస్తే విద్యార్థి లేఖన నైపుణ్యం తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఈ చుక్కలను వరుస క్రమంలో రాయించే ప్రయత్నం చేయించాలి. అలా చేసినప్పుడు విద్యార్థిలో లేఖన నైపుణ్యం త్వరగా పెరుగుతుంది. ఇలా మనం చుక్కలతో కలపడం, మీరు ఎప్పుడైనా విద్యార్థితో కలిపారా? మీరు చుక్కలను కలిపారా? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు చిన్నప్పుడు కాదు, విద్యార్థికి మనం కూడా ఒక లైన్ ఫస్ట్ ఆ చుక్కలు కలిపి చూపిస్తే ఇంకొంచెం సులభంగా అయింది విద్యార్థికి. ఓకేనా? ఇలా మనము కృత్యాలు చేయిస్తాం. రైట్. ఇది ఫస్ట్ క్లాస్ ఫోటో పెట్టి ఈ పీపీటీలో పెట్టారు. ఫస్ట్ క్లాస్ ఫోటోనే దింపేసి ఇందులో యాడ్ చేశారు. ఫస్ట్ ఇక్కడ ఈ చుక్కల ద్వారా అక్షరాలను రాపించే ప్రయత్నం చేసిన తర్వాత తబలా, కొందరు మిత్రులు
హడావుడిలో తొందరలు రాసే క్రమంలో బాను ఇక్కడనే ఆపేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకొందరు ఇంకొంచెం పైదాకా వస్తుంది, కొందరు ఇది దాకా వస్తుంది. కాబట్టి మనం రాసేటప్పుడు కూడా అక్షరాలు స్పష్టంగా రాసే ప్రయత్నం చేయాలి. కొందరు లా ఇటు రాస్తారు, లా ఇది రాస్తారు కరెక్టే, లూ కాడికి వచ్చేసరికి ఇట్నే అయిపోతుంది. లా లూ ఇలా రాయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇందాక రావాల్సిందే. లా రాసి కొమ్మియాలి అంతే. ఇట్నే పాలు ఇది కాదు, ఓకేనా? ఇలా అక్షరాలు రాసేటప్పుడు కూడా మనము స్పష్టంగా రాయడము అలవాటు చేసుకొని మనము వాళ్ళతో రాయించాలి. ఇలా చేస్తే విద్యార్థికి లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుందా? చెందుతుంది సార్. చెందట్లే. మా వాళ్ళకు శ్రవణం నైపుణ్యం తక్కువ ఉన్నట్టుంది, లేకపోతే నాకు తక్కువ ఉందో. మేము మాట్లాడేది మీకు వినబడతలేదు. అదే అంటున్నా, సౌండ్ నాకు వినొస్తుంది, పలికే విధానం తెలుస్తుందిగానా? రైట్. ఇగో ఇలా ఇంకా అంటే ఎక్కువ అభ్యాసాలు కల్పించడం వల్ల విద్యార్థికి ఎంతో అని చెప్పాడు కదా, సాధన చేయించాలి, బాగా రాయించాలి. విద్యార్థికి బాగా చూచిరాత అనేది బాగా అలవాటు చేయాలి, బాగా చెప్పాలి, బాగా రాపియాలి. చదవడం రాయడం బాగా అలవాటు చేస్తే విద్యార్థికి చాలా విషయాలు తెలుస్తాయి, మనకు చాలా పారం తగ్గుతుంది. ఒక విద్యార్థి మన క్లాస్లో ధారాళంగా చదువుకుంటూ చెప్పింది రాస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆనందము ఏది పెట్టినా రాదు. మా క్లాస్ పిల్లలు వస్త్రాసులు చేస్తా అని ఏదో గొప్ప చెప్పుకుంటూ బయటకు పోయి మన ఇంట్లో పిల్లలు చదివినా చెప్పుకోగానే స్కూల్ టీచర్ గురించి రాసుకొచ్చారు. ఇంతలో మన అమ్మ నాన్న అనుకున్నా కదా, స్వీయ రచన వలవల్ల పారిజాత టీచర్ గురించి. పారిజాత టీచర్ మంచిది, అవునా? రైట్. మా టీచర్ పేరు పారిజాత. మా టీచర్ గారికి నమస్కారాలు. మా టీచర్ చాలా బాగా చదువుకున్నది. మా పారిజాత టీచర్ చెప్తుంది, గవర్నమెంట్ బడిలో జాబ్ చేస్తుంది. మా పారిజాత టీచర్ రోజు బడికి వచ్చి పాఠశాల విద్యార్థులకు చదువు నేర్పుతుంది. పుస్తకంలో పాఠాలు ఉన్నాయి కాబట్టి పారిజాత టీచర్ పాఠాలు చెబుతుంది, లేకపోతే చెప్పదు ఆమె. రైట్. ఏ క్లాస్ మేడం? ఓ సూపర్. అయితే ఒక విద్యార్థి రాయడం ఒక విషయం అయితే, అంత అబ్జర్వ్ చేసి ఆ అవగాహనతో రాయడం ఇంకో గొప్ప విషయం, అవునా? అవును సార్. అయితే ఇక్కడ కొన్ని దోషాలు మాత్రమే ఉన్నాయి. సూపర్ మేడం, బాగా రాసింది. మీకు కూడా ఈ విధంగా ప్రశంసలు ఇవ్వాలి. ఎందుకంటే విద్యార్థి రైట్, ఒక విద్యార్థి మన గురించి ఆలోచించి అవగాహన చేసుకొని మన వ్యక్తిత్వం అక్కడ కొద్దిగా ప్రదర్శింపజేసింది. అలా విద్యార్థులను మీరు కూడా ఇంటికి పోయినా రేపు స్కూల్ పోయినా చెప్పండి, మంచిగా రాస్తారు, చాలా బాగా రాస్తారు పిల్లలు. తెలియదు నాకు. ఎస్, ఓకే, నిజమే కదా, ముచ్చటిస్తాం. రైట్. ఈ విధంగా మనము రకరకాల కృత్యాలతోటి, ఇగో ఇక్కడ కింది గల్లోని వాక్యాలతోటి పదాలతోటి వాక్యాలు రాయడం. ఈ ఆట ఆడడం, జలజ. ఈ పలక జలజ పలక. ఈ పలక ఈ పలక జలజ పలక. ఈ విధంగా ఇందులో ఉన్న పదాలతోటి వాక్యాలను రాయించడము. అంటే ఈ విధంగా అభ్యాసాలు బాగా చేపిస్తే విద్యార్థి ఖచ్చితంగా లేఖన నైపుణ్యంలో ముందడుగులో ఉంటాడు. మనకు కూడా చాలా బాగుంటుంది. మనం చదువు చెప్పినప్పుడు చెప్పింది వాడు విని అర్థం చేసుకొని రెస్పాండ్ అయ్యి రాస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న అక్షరాలతోటి పదాలు: చీర, మీగడ, సంత, నీడ, సంత, రవి, గడ, గడ. ఓకేనా? ఇవన్నీ అక్షరాలను ఇక్కడ నీడ, రవి, చీర,
మీర, మీగడ, మంచి రాసు. సంత, మీసం, రసం, రసం, రగడ. ఓకేనా? ఇలా రకరకాల పదాలను విద్యార్థి కొత్త కొత్త పదాలు రాసి అతని యొక్క లేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు. మనం పిల్లలతో ఈ విధంగా ఆడి పాడి రాయించుకుంటూ పోతుంటే ఇక్కడ గుణింతాలు రాయడం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సార్. అదేవిధంగా బొమ్మలు ఇచ్చేసి బొమ్మల పేర్లు రాయించడం. ఆయా, వంకాయ. మరి ఇవేంటి నాన్న? వంకాయలు. ఏంటివి ఇవి? వంకాయలు. ఇదేంటిది? పాము, పాములు. అయితే పాము, పాములు. ఇంకొందరు దీన్ని ఏమంటారు మరి? నాగు పాములు. ఈ విధంగా మేడం చెప్పింది. చెట్టు, చెట్లు. అంటే కొన్ని బహువచనాలు రాసేటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాము, పాములు పక్క లు పెడితే అయిపోయింది. చెట్టు, చెట్లు తేడా ఉంటుంది. పండు, పండ్లు. ఓకేనా? గుడ్డు, గుడ్లు. కొన్ని పదాలకు బహువచనాలు ఉండవు. కొన్ని పదాలకు బహువచనాలు ఉండవు. ఓకేనా? అది కాలక్రమంలో పై తరగతి పోతూ ఉంటే అతని యొక్క భాషాభివృద్ధి పెరిగిన తర్వాత మనం తెలియజేస్తాము, తెలుసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా మనము లేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ పోతాం. ఇక్కడ వాక్యాలు, గల్లోని పదార్థం వంటి వాక్యాలు చేయించడం, తెలిసిన కూరగాయల పేర్లు రాయడం. కూరగాయలు తెలుసా మీకు? తెలుసు. టమాటా, టమాటా. ఆలుగడ్డ, ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ, బెండకాయ, దోసకాయ. ఇలా రేపు మీరు వచ్చేటప్పుడు మిగతా కూరగాయల పేర్లు, ఇంకా మీకు తెలిసిన ఎక్కువ కూరగాయల పేర్లు రాసుకుంటారు. అదేవిధంగా కూరగాయలతో పాటు పండ్లు, పక్షుల పేరు రాసుకొని రావాలి. మీకు తెలుసు కదా పక్షులు? తెలుసు. రైట్, వెరీ గుడ్, సూపర్. తర్వాత ఇక్కడ ఊరుంది, మధ్యలో ఊరుంది, చుట్టూ ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి. అంటే ఊరికి పదాల మధ్య సంబంధం కలుపుకుంటూ కూడా వాక్యాలు తయారు చేయడం. మా ఊళ్ళో రైతులు చాలామంది ఉన్నారు. మా ఊరు మధ్యలో బడి ఉంది, మా ఊరు దూరంగా బడి ఉంది, మా ఊరు పొలిమేర దగ్గర బడి ఉంటుంది. లేకపోతే మా ఊర్లో వానలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి, మా ఊర్లో వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి, మా ఊళ్ళో చెట్లు చాలా ఉన్నాయి, మా ఊళ్ళో చెట్లు రోజు రోజు తక్కువ అవుతున్నాయి. రకరకాలుగా దీని నుంచి వెళ్ళి కొత్త కొత్త వాక్యాలు, ఈ పదాలను కలుపుకుంటూ వాక్యాలు తయారు చేయని చెప్పాలి. తర్వాత మీ అమ్మ గురించి స్వీయ రచన, సొంతంగా అమ్మ గురించి సొంతంగా రాసుకొని రమ్మంటే విద్యార్థులు చాలామంది రాసుకొస్తారు. ఓకేనా? మీరు మీ నాన్న గురించి లేదా మీ గురించి, మీ నాన్న గురించి అయినా మీ గురించి అయినా టీ బ్రేక్ తర్వాత రాసి నాకు చూపించాలి. ఇప్పుడు ఇది మీ ఇంటర్వెల్ తర్వాత సార్. ఓకేనా? రైట్. ఇలా విద్యార్థిని స్వీయ రచనలో భాగంగా ఈ విధంగా అంశాలు ఇచ్చుకుంటూ రాయిస్తే విద్యార్థి చాలా చక్కగా లేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు. ఓకేనా? ఇది కృష్ణార్థ అనే పాపయ్య పాఠము. ఇలా సొంతంగా రాయమని చెప్పడము, ఇలా చేసుకుంటూ పోతుంటే విద్యార్థి లేఖన నైపుణ్యాన్ని చాలా చక్కగా పెంపొందించుకొని భాషా నైపుణ్యంలో ముందుంటాడు. ఈ విధంగా శ్రవణము, భాషణము, పఠనము, లేఖన అంశాలు నేర్చుకొని విద్యార్థి చాలా చక్కగా నేర్చుకుంటే మనం ఆనందంగా ఉంటాము, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి ఈ అంశాలను జోడించుకొని మీకు తెలిసిన విధానంలో మీకున్న అవగాహన ప్రకారంగా మీ పాఠశాల పరిస్థితి బట్టి, మీ తరగతి విధానం బట్టి, ఆ తరగతిలో ఉన్న విద్యార్థి యొక్క
మానసిక స్థాయి, విద్యా స్థాయి తగ్గట్టుగా ఆ స్థాయికి దిగి మీరు ఈ భాషణ నైపుణ్యాలు పెంపొందింపజేస్తారని, ఈ అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులను అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ అనండాలి. తెలుగు దగ్గరికి వచ్చేసరికి సున్నా విషయంలో చాలా తప్పు చేస్తుంటారు. అయితే సపోజ్ ఎందుకంటే ఇది సున్నా, దీన్ని మనం తెలుగులో ఎట్లా పలుకుతాం సార్? ఫస్ట్ దాని శబ్దం ఎట్లా ఉంటుంది? సున్నా వచ్చినప్పుడు శబ్దం ఎట్లా ఉంటుంది? ఇంకా సార్ ఏ స్కూలు? సార్ అట్ ఏ స్కూల్? సార్ స్కూల్ నేమ్ బూర్లగడ్డ. ఈ 2 సౌండ్స్ వస్తుంటాయి. ఈ 2 సౌండ్స్ వచ్చినప్పుడు పిల్లవాడు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తాడు. ఒక పదం చెప్పిన నేను పిల్లవాడు డిక్టేషన్ చెప్పడం ఒక పదం చెప్పినప్పుడు నేనేమని చెప్పినా అంటే కమ్మని కమ్మని అని చెప్పిన. మనం చదివేటప్పుడు కూడా ని కమ్మని అని చెప్తే వాడేం రాస్తాడు? మా నీ. అరే నాకు కూడా అనిపించింది సార్, అది ఇది కరెక్టే కదా, మరి ఎట్లా అంటే దీన్ని ఎట్లా గమనించాలో నాకైతే అర్థమవుతలేదు. మనం దీన్ని ఎట్లా చదవాలి, దీన్ని ఎట్లా చదవాలి? కలిపి చదివేటప్పుడు మళ్ళీ సేమ్ వస్తుంది సౌండ్. అదేవిధంగా ఇది తీసుకుంటే, ఈ సౌండ్ తీసుకుంటే తిన్నాడు ఎవరు తిన్నాడు అన్నారు రాసిన ఆల్రెడీ. తిన్నాడు అన్నప్పుడు మనం ఏమంటాం? దీన్ని తిమ్మని చదవచ్చు, తిన్నని చదవచ్చు. మనం ఆల్రెడీ కొన్నాడు అట్లా. అయితే ఈ రెండింటిని ఎట్లా చెప్పాలనేది ఇప్పటికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకైతే. మీలో ఎవరైనా ఇంకా దానికి ఏమైనా ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా? ఆర్పీలు ఇద్దరు చెప్పండి. అంటే మొత్తం ఎందుకు రాలేదంటే ఇందులో సమానం కాబట్టి ఇవి రాసిన, సమానం ఇందులో ఉంది కాబట్టి రాసినాం. మనకు ఈ నా అక్షరం ఉందా? నా అక్షరం కంటే ముందున్న అక్షరాలతో పదం రాసినప్పుడు సున్నా వస్తే నా పలుకుతుంది. ఈ నా తర్వాత వచ్చే అక్షరాలకు సున్నా ఉంటే మా పలుకుతుంది. రైట్, వెరీ గుడ్, సూపర్. తాకు సున్నా ఉన్న ఒక పదం చెప్పు. తండ, వెరీ గుడ్, సూపర్. తండ. ఓకేనా? తండ అంటాం. తమ్మనం, తన్ అంటాం. కండ, బండ. రైట్, అర్థమైందా? రైట్. అయితే ఎక్కడ నేను చెప్పి మొత్తం వినండి. ఈ అక్షరాలు ఉన్నాయి కదా, ఈ సున్నా అనేది సున్నా, ఈ అక్షరం కంటే ముందున్న అక్షరం కంటే సున్నా ముందు వస్తే అది నా పలుకుతుంది. ఇది కాదు మేడం, ఈ మొదటి అక్షరం కాదు, తర్వాత వచ్చే అక్షరం ఉంది కదా, సున్నా కంటే ఈ సున్నా తర్వాత వచ్చే అక్షరం ఏదైతే ఉందో అది నాకంటే ముందు ఉంటే అక్కడ నా శబ్దం వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఉన్నదైతేనేమో మా శబ్దం వస్తుంది. ఓకే సార్, ఓకేనా? అర్థమైంది సార్. కంబ, పంబ, గంప, గంప. నా తర్వాత ఉంది ప. ఏది? కరెక్ట్. ఇక్కడ కమ్మని అన్నాడు. ఇక్కడ ఏంది అన్నాడు? ఇక్కడ నా ఒత్తు ఈ నకార పొల్లు మా ఎప్పుడు పలకాలి, నా ఎప్పుడు పలకాలి అన్నాడు. అది అయిపోయింది సార్, అది క్లారిఫై వచ్చింది సార్. ఇంకొక డౌట్, కమ్మని సున్నా రాసిన ఇక్కడ. రైట్, ప్రవీణ్ సార్ డౌట్. ప్రవీణ్ సార్ డౌట్ ఏంటంటే ఇది ఉన్నది ఏంటంటే అన్నడు ఒక అక్షరము
ఒత్తుని అక్షరాన్ని ఒకే దగ్గర రాయకూడదు. భాషలో ఒక అక్షరాన్ని ఒత్తుని ఒకే దగ్గర రాయకూడదు. రాయడం వీలు కాదు కాబట్టే ద్విత్వ అక్షరాలు వచ్చినాయి. అటు రాయొద్దు కాబట్టే ద్విత్వ పదాలు వచ్చినాయి. అమ్మ, కమ్మని, నిమ్మ, కట్టె, చెట్టు, పుట్ట, కట్టే ఏదైనా వస్తుంది. కాబట్టి ఒకే అక్షరం యొక్క నకారము అక్షరము ఒకే దగ్గర రాయకూడదు భాషాపరంగా. ఓకేనా? ఈ పలికే విధానం అయితే సున్నానైతే ఈ విధంగా వస్తుంది, ఇదైతే ఇలా వస్తుంది. ఓకేనా?